హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, టెట్ రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్కి బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అయితే మంచి మార్కులు వస్తాయో చూద్దాం. పాయింట్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఫోకస్ ఆన్ రివిజన్ నాట్ న్యూ టాపిక్స్. డోంట్ టచ్ న్యూ సిలబస్ నౌ, రివైజ్ వాట్ యూ ఆల్రెడీ స్టడీడ్. ఇప్పుడు మీరు కొత్త టాపిక్స్ అనేవి మొదలు పెట్టవద్దు, చదివినవే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. సెకండ్ పాయింట్, రివైజ్ కీ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. గో త్రూ ద షార్ట్ కట్స్, ఫార్ములాస్ అండ్ పెడగాగి పాయింట్స్. మీరు షార్ట్ కట్స్ కానీ, అదేవిధంగా ఫార్ములాస్ కానీ, అదేవిధంగా పెడగాగి పాయింట్స్ ఏవైనా డిఫికల్టీగా ఉన్నట్లయితే వాటిని మళ్ళీ ఒకసారి చూసుకోండి. థర్డ్ పాయింట్, సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ మోడల్స్. పాత ప్రశ్నాపత్రాలను సాల్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ మీకు తెలుస్తుంది. అదేవిధంగా రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయో మనకు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, టేక్ వన్ క్విక్ మాక్ టెస్ట్. టేక్ ఆర్ అటెంప్ట్ మాక్ టెస్ట్స్ టు బూస్ట్ కాన్ఫిడెన్స్, నాట్ టు స్ట్రెస్. మాక్ టెస్ట్ రాయండి, స్ట్రెస్ కోసం కాదు, కాన్ఫిడెన్స్ కోసం. రాసినట్లయితే స్ట్రెస్ తగ్గుతుంది, అదేవిధంగా మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, రివైజ్ యువర్ వీక్నెస్ ఏరియాస్ లైట్లీ. జస్ట్ క్విక్ రివిజన్, డోంట్ గో డీప్ ఇంటూ డిఫికల్ట్ టాపిక్స్. మీకు ఏవేవైతే డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయో ఆ యొక్క డిఫికల్ట్ టాపిక్స్ను డీప్గా ఆలోచించకుండా పైన చదవండి. బలహీనమైన అంశాలను లైట్గా రివైజ్ చేయండి, ఎక్కువగా టైం వేస్ట్ చేయకండి. The sixth point, use the 3-7-21 memory technique. Revise after 3 hours, again after 7 hours, again before exam. చదివిన విషయాన్ని 3 గంటల తర్వాత ఒకసారి రివైజ్ చేయాలి, అదేవిధంగా 7 గంటల తర్వాత మరొకసారి రివైజ్ చేయాలి. ఎగ్జామ్కు ముందు కూడా మళ్ళీ రివైజ్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా విషయం బాగా గుర్తుంటుంది, ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి టిప్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెవెంత్ పాయింట్, హైలైట్ అండ్ రీరైట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే రాసి రివైజ్ చేసుకోండి, పూర్తిగా నోట్స్ రాయొద్దు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్, కీప్ మైండ్ ఫ్రెష్, టేక్ షార్ట్ బ్రేక్స్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ ద ఎగ్జామ్స్. స్టడీ 45 minutes, బ్రేక్ 5 minutes, రెస్ట్. 45 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వండి. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్ బ్రేక్ ఇచ్చినట్లయితే మీ యొక్క మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది, మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నైన్త్ పాయింట్, అవాయిడ్ ఓవర్ థింకింగ్ అండ్ కంపేరింగ్. డోంట్ కంపేర్ యువర్ ప్రిపరేషన్ విత్ అదర్స్, ట్రస్ట్ యువర్ ప్లాన్. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. వేరే వాళ్ళకి నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి, నాకు తక్కువ మార్కులు వస్తాయో, పేపర్ ఎలా వస్తుందో, టఫ్గా వస్తుందా, ఈజీగా వస్తుందా, అలా ఓవర్ థింకింగ్ అనేది చేయవద్దండి. అదేవిధంగా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకండి. నెక్స్ట్ 10th పాయింట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్లీప్ వెల్ బిఫోర్ ఎగ్జామ్. ప్రాపర్ స్లీప్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీ, యాక్యురసీ, ఫోకస్ అండ్ స్పీడ్. బాగా నిద్రపోండి, సరిగ్గా నిద్రపోతేనే మీ యొక్క మెమరీ, మరి మీ యొక్క ఫోకస్ మరియు స్పీడు, యాక్యురసీ అన్నీ మెరుగుపడతాయి, మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. నేను మీకు ఫైనల్గా ఒక మోటివేషన్ అనేది చెప్తున్నాను. రివిజన్ మేక్స్ ఛాంపియన్స్ అండ్ టుమారో యూ విల్ ప్రూవ్ ఇట్. రివిజన్ అనేది విన్నర్స్ని తయారు చేస్తుంది, రేపు నువ్వే అది నిరూపిస్తావు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క టిప్స్ మీకు నచ్చినట్లయితే బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రేమైన టెట్ అభ్యర్థులకు మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్న బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.